కొట్టి మొగసాలకు ఎక్కిందంట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీలతోటి ఎత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట. సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలు పెట్టి దగా చేశారు. ఇవాళ చౌకగా వచ్చే సౌర ఇంధనాన్ని అందుబాటులో లేకుండా చేసావు. వేల కోట్లకి అమ్ముకోవడం కోసం ఆ ప్రాజెక్టులని చౌక ధరకు వచ్చే సౌర విద్యుత్ లేకుండా చేసావు. నాసి రకం బొగ్గు కొనవు కమిషన్లు కక్కుతుబడి. ఫలితంగా థర్మల్ స్టేషన్లు సరైన విధానంలో నడవలే. ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి కరెంటు కొని తేవటం వల్ల లైన్ ఛార్జీలన్నీ పెరిగిపోయినాయి, లైన్ లాసెస్ పెరిగిపోయినాయి. ఫలితంగా తీవ్రమైన ఒడిదుడుకుల్ని విద్యుత్ సంస్థలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ చేద్దాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు. ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు. ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనంతో నింపి. ఫలితంగానే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఏదో అయిపోయింది ఇంకా చేయలేదని. 10.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావో జనానికి తెచ్చి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక రోడ్డు వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? ఒక కార్యాలయం నిర్మించావా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ పక్కదారి పట్టించావు. వ్యవస్థలంతా నీరుగార్చేసావు. ఫలితంగా ఈ రోజున ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. ఆర్థిక సర్దుబాట్లు, నీటిపారుదల రంగం అంతా నీరుగార్చేసావు. రహదారులను ఛిద్రం చేసావు. ఇవాళ మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి. స్థానిక సంస్థలంతా నిర్వీర్యం చేశావు. అందువల్ల నీకు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. నీ తప్పులన్నీ లెక్కించబడతా ఉన్నాయి. నీ మద్దతుదారులు కరువు అయిపోతూ ఉన్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరెంటు ఛార్జీలు పాత బాకీల కింద రావటానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. రేట్లు పెరగటానికి విద్యుత్ సంస్థల నుంచి కొన్న అధిక రేట్లకు కొన్న ఫలితంగా భారం మనమే పడుతూ ఉంది. రేట్లు తగ్గాల్సిన పోయి పెరిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ప్రజలకి అర్థం కావడం కోసం చెబుతున్నాం. రాబోయే రోజుల్లో కరెంటు రేట్లు తగ్గుతాయి, తగ్గిస్తాం. ఈ మాట 100% యథార్థం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు సరఫరా అయ్యేలాగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ వేసుకుంటూ వెళ్తాం. సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని పెంచుకుంటాం. దాని ద్వారా ధరలు తగ్గేలాగా చేసి ఆ వార రిలీఫ్
ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన. ఇవాళ అనేక రంగాలకు రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కోసం అనేక రాయితీలు ఇవ్వాలి. దాంట్లో పవర్ సెక్టార్లో కూడా ఇవ్వాలి. మీరు చేసిన నిర్వాహకం వల్ల అనేక పరిశ్రమలు మూలబడిపోయినాయి. వారికి ఇవ్వాల్సిన రాయితీలు నీవు ఇవ్వలా. మత్స్య పారిశ్రామికులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, నూలు మిల్లులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, పంచదార మిల్లులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు. వేల కోట్లలో పెరిగిపోయినాయి బకాలు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఇవ్వనందువల్ల పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. ఉద్యోగ కల్పన లేకుండా పోయింది. ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం. అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో. ప్రజలు గమనిస్తున్నారు. ఎస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నావు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని తాపేశాం. ఒక ఉద్యోగ నియామకం చేయాల. సర్వీస్ కమిషన్ వర్కే చేయలే. ఇవాళ సర్వీస్ కమిషన్ పని ప్రారంభించింది. 16,000 టీచర్ల ఉద్యోగాల భర్తీకి, 6,000 కానిస్టేబుల్ భర్తీకి ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం. త్వరలో నియామకాలు జరగబోతున్నాయి. ఏం ముఖం పెట్టుకు మాట్లాడతారు? నువ్వు ఒక్కొక్క పథకం అమలు చేయడానికి 5 ఏళ్ళు కూడా నీకు సరిపోలా, చేయలే. వేల వాగ్దానాలు చేసావు, 100 వాగ్దానాలు కూడా అమలు చేయలేదు. నువ్వా మాట్లాడేదని ప్రశ్నిస్తా ఉన్నావు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. షెడ్యూల్ విడుదల కాబోతుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నిక వల్ల కొంత రిజర్వేషన్లోని సర్దుబాటు చేయడం ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ రావాలి. దానికోసం ఆలస్యం అయితే మరొకటి కాదు. ప్రభుత్వం ఫస్ట్ సంతకం 16,000 చిల్లర ఉద్యోగాల నియామకం కోసమే సంతకాలు పెట్టారు. ఇవాళ అదనంగా 6,000 పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీ కూడా ఆర్డర్ ఇచ్చారు. దానికి ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? మేము వచ్చి 6 నెలలు కాల పని ప్రారంభించాం. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, భారీగా కేటాయింపులు వస్తున్నాయి, మొదలవుతుంది. ఇట్ మే టేక్ 2 years. ఉద్యోగాల కల్పన పూర్తి అయ్యేటప్పటికి 2 సంవత్సరాలు పడుతుంది. 20 లక్షల ఉద్యోగాలు పూర్తి 5 ఏళ్ళు పడుతుంది. అందువల్ల ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేది లెక్క చేయకుండా ఉంటే అది సక్రమంగానే అమలవుతుంది. అందుకనే 11 సీట్లకు పరిమితం అయ్యాయి. నీ ఊర్లోనే 4 ఉండట్లా, వలసలు బట్టి పోతున్నారు కదా. నీ పార్టీ నేతలంతా వలసలు ఎందుకు పడుతున్నారు? నీ మీద నమ్మకం ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం మీద అసమ్మతి ఉంటే నీ నేతలు ఎందుకు ఒక్కొక్కరు దారి మొఖం చాటేస్తున్నారో సమాధానం చెప్పు. బతిలాడుకుంటున్నావు. ఏనాడైనా నీ తాడేపల్లి ప్యాలెస్లో జనాన్ని కలిసావా? నాయకులను కలిసావా? ఎమ్మెల్యేలను కలిసావా? మంత్రులతో మాట్లాడావా? ఏకపక్షంగా సాగిపోయింది నీది నియంతలాగా. నువ్వా మాట్లాడేది? నువ్వు చేసిన అరాచకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చేసిన దోపిడీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నీ అరాచక దోపిడీ విధానం వల్ల విద్యుత్ రంగం కొనారెళ్ళే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిలబెడుతున్నాం ఇవాళ. ఎందుకని? గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని పక్కన పెట్టేసి మళ్ళా పెండింగ్లో పెట్టి 5 ఏళ్ళు. పవన విద్యుత్ వచ్చిందా? 1 మెగావాట్ కలిపావా నువ్వు? సౌర విద్యుత్ 1 మెగావాట్ కలిపావా? వాళ్ళని ఏడిపించి ఎర్నీళ్ళు కొట్టి 1000 కోట్లు లంచాలు ఇస్తే కానీ అనుమతులు ఇవ్వలే నువ్వు. ఇవాళ ప్రొడక్షన్ వచ్చి రావాలంటే టైం పడుతుంది. మళ్ళా ఏం తగ్గించావు? ఇతర రాష్ట్రాలతో పోతే ఏమైనా తగ్గించావా? కేవలం దోపిడీ కోసం ఆ కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తూ ఆలస్యం చేశాను. ఫలితంగా విద్యుత్ క్షేత్ర రంగంలో ఈ కొరతలు. లేకపోతే సర్ప్లస్లో నుంచి డెఫిసిట్కి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి.
ఏదమ్మా ఆల్రెడీ విచారణలో ఉంది. ఇక్కడే కాదు, ఒక మాధవిలతే కాదు, రాష్ట్రంలో జరిగిన భూ దోపిడీ మీద విచారణ మొదలైనాయి. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల ఉద్దేశం కూడా అది. రెవెన్యూ సదస్సులో తీసుకున్న విజ్ఞాపనలన్నింటినీ కూడా స్టడీ చేసి ఎవరి భూములకు ఎలా కబ్జా అయింది, ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్లు చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో డేటా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఎందుకంటే సర్వే నెంబర్లు మార్చేశారు, యాజమాన్యాలను మార్చేశారు, కబ్జా చేశారు భయంకరంగా. అసలు నేను కూడా ఊహించలా. ఏదో మన దగ్గర కొన్ని భూముల్లోనే అనుకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ ప్రజలు ఎందుకు తిరగబాటు చేసి ఇంటికి పంపించారో నాకు అర్థమవుతుంది. మీరు చేసిన ఈ అక్రమాల వల్లే ప్రజలంతా ఓట్లు వేసి భారీ మెజార్టీలతో మమ్మల్ని అందరిని గెలిపించారు. ఏదమ్మా మంచిదే, వాళ్ళు ఎంత త్వరగా వద్దామని వాళ్ళు చూస్తారు. కేంద్రం రాష్ట్రాలు అనేక పార్టీలు ఒప్పుకోవాలి. ఒక జాయింట్ కమిటీ వేశారు, వాళ్ళు విచారణ చేయాలి, రాజ్యాంగంలో సవరణ తేవాలి. ఒక సవరణ కాదు, అనేక సవరణలు చేయాలి, ఆ క్లారిటీలు రావాలి. అందువలన అక్కడ వస్తే అందరూ తప్పదు, ఇక వచ్చినప్పుడు మాట్లాడచ్చు. జరిగిన తప్పుల మీద విచారణ జరుగుతున్నాయి. మీరు అడిగిన దానికి అధికారులు, కొంతమంది అధికారుల పాత అధికారుల సహకారంతో తప్పించుకోవాలని చూస్తున్నారు. దాని మీద చర్యలు ఉంటాయి. ఎండిఓ, ఎంపీడీఓ, ఎంపీపీ గారు వస్తే తాళాలు ఇస్తానన్నారు. ఎంపీపీ గారు మనుషులు వస్తే తాళాలు ఇరు కదా ఆఫీసుల్లో. దానికోసం కొట్టి హింసించడం నేరం కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అమ్మో ఘోరం నోరం అంటున్నారు. ఇవాళ బియ్యం దొంగతనం చేశారు, లక్షల టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది, సామాన్యుడికి అందాల్సిన బియ్యం అందట్లేదు. దాని మీద చర్యలు తీసుకుంటే అమ్మో మా మీద కక్ష సాధింపు అంటున్నారు. పోలవరం కెనాల్ గట్లన్నీ కొట్టుకుపోయారు. ఏమైపోయినాయి? చిన్న ఎగ్జాంపుల్, వేమగిరిలో 18 ఎకరాలు లెవెల్ చేసి ఉంది భూమి, కొండలు ఉన్నాయి. ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చే భూమిని 40 అడుగుల లోతులు గోగి పెట్టి తవ్వుకుపోయారు. మళ్ళీ అదే కలెక్టర్ గారు 1,70,00,000 ఖర్చు అయింది పోడ్చడానికి, కానీ మళ్ళీ బిల్లు పెట్టారు. ఏమనాలి దాన్ని? ప్రశ్నిస్తే అన్యాయం అంటారు. నేరం చేసిన వాళ్ళు తప్పించుకుపోలేరు. ఎవరైనా, నేనైనా ఇంకొకళ్ళైనా చర్యలు తప్పవు. ఒకటి, కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అధికారులకి కొంచెం సప్లై అండ్ డిమాండ్. సప్లై ఎక్కువగా ఉంటే ధరలు తగ్గుతాయి. ఉదాహరణకి 100 రూపాయలు అమ్మిన టమాటా 10 రూపాయలు కూడా, 10 పైసలు కూడా కొనే పరిస్థితి లేదు. ఉల్లిపాయలు అంతే. ప్రొడక్షన్ పెరిగి ఎక్కువ వచ్చేటప్పటికి ధర పడిపోద్ది. ఏ విషయంలోనే అంతే. అందువల్ల సమాన విధానంలో వెళ్ళాలంటే సప్లై అండ్ డిమాండ్ బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇసుకలోనేనంతే, మట్టిలోనేనంతే, గ్రావెల్లోనేనంతే, దేంట్లోనేనంతే. నేను అందుకనే ప్రొడక్షన్ పెంచేస్తే ఉబ్బడిముబ్బడిగా సరుకు దొరికితే ధరలు పడిపోతాయి. బ్లాక్మెయిల్ చేయరు. 10 మంది బతకడం కోసం వస్తారు, అవకాశాలు ఇస్తారు, వాళ్ళు సక్రమంగా చేసుకోమంటాం. ఎవరైనా అనేక మంది కార్యకర్తలు వస్తారు, ఉద్యోగాల కోసం వస్తారు, ఉపాధి కోసం వస్తారు, సహాయం చేయమంటారు, పనులు చేసుకుంటామంటారు. అవకాశం ఇస్తాం. సక్రమంగా చేయమని చెబుతామా, దోచుకొని చెప్పుతామా? వేలాది మంది ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళే. ఒక దారి చూపించాలి. దాన్ని తీసుకొచ్చి మాకు పాముతాం అంటే అది సరైనది కాదు. లక్షలాది మంది అభిమానులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడేముంది? ఇది ఆవేశపడ్డానని కాదు, అది ఏదమ్మా
మేము ఇదే ఇసుక ఫ్రీ ఇసుక అప్పుడు చెబుతున్నా 15 నుంచి 1800 రూపాయలు పడవాళ్ళకి ఇచ్చేవారు. కిరాయి ఒక 800 పెట్టాం. 26-2800కి చేరిపోయింది ఆ రోజుల్లో. 18-19 మధ్యలో ఇసుక దొరికిపోయేది. అదే బాట ఖర్చులు 300 రూపాయలతోటి లారీ కిరాయి 1200తోటి 1500తోటి కడియ మండలం దొరికేది. ఇవాళ దొరకటంలా రేట్లు పెరగటం కానీ లేబర్ ఖర్చులు పెరగటం కానీ ఖర్చు పెరిగిందని అంటున్నారు వాళ్ళు. నేను డీప్గా వెళ్ళటంలా, నేను చూడలా, నేను అసలు రేవుల్లోకి వెళ్ళలేదు, ఎవరితో చూడలా. తీసుకున్న వాళ్ళు లేబర్ దొరకటం లేదు, వర్కౌట్ కావట్లేదు అని కొంతమంది చెబుతున్నారు. మరి కలెక్టర్ వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసి ఎక్కువ రేవులు ఓపెన్ అయిపోయి ఇసుక గొట్లు ఉంటే రేటు పడిపోద్ది ఆటోమేటిక్. ఇప్పుడు ఏది ఎలా జరిగినప్పటికీ కూడా టోటల్గా ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తూనే అది యంత్రాంగం ఉందండి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, సబ్ కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళంతా కలిపి నిర్ణయం చేసి ఇస్తామన్నారు. దాన్ని తనిఖీ చేయడానికి విఆర్ఓలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఎమ్మెల్యే తరఫున 10 మందికి ఇవ్వమని చెబుతాం, ఆశిస్తారు. సొసైటీలు పెట్టుకున్నాం, మాకు కూడా ఇప్పించాం, ఇవాళకి వస్తూనే ఉంటారు. ₹1 ఖర్చు లేకుండా ఇచ్చారు. సరిగా చేసుకున్నాం. కోడి గుడ్డు తినండి కానీ కోడి కోసుకోవద్దని చెబుతున్నాం మేము. నేను రెగ్యులర్గా చెప్తాం. అంటారు, అధికారంలో ఉన్నప్పుడు అంటారు. అసలు నిర్ణయాల్లో కొంచెం లోపాలు ఉన్నాయి సార్, నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి. అని ఎప్పుడైతే ఎక్కువ విస్తృతంగా అవకాశాలు ఇచ్చారు. ఏంటంటే గతంలో మిషనరీ వాడేవాళ్ళు, ఖర్చు పెరగడానికి కూడా కారణం. జేసీబీలు వాడేవాళ్ళు, డ్రెడ్జింగ్ మిషన్లు వాడేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు, ఎస్జిటి మార్గదర్శకత్వాలు చేయడానికి వీలు లేదు. దానివల్ల ఖర్చు పెరిగిపోయిందని అంటున్నారు. లేబర్ ఖర్చు పెరిగింది, అవన్నీ బాట ఖర్చులన్నీ మళ్ళీ డబుల్. ఇదివరకు డైరెక్ట్గా లిఫ్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కాదని చెబుతున్నారు. దానివల్ల పెరిగిందని చెబుతున్నారు. సార్ అంటే ఇప్పుడు బిల్డర్లు కానీ సామాన్యులు కానీ వైసీపీ హయాంలో లారీ ఎంత ఉంది, ఇప్పుడు టీడీపీ హయాంలో అంత ఉచితంగా ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కానీ ఈ విధంగా చూసి కంపేర్ చేసుకుంటారు కదా, అది ఒక రకంగా ఉచితంగా ఇస్తున్నారు. నేను చెప్పా కదా, 14-19 మధ్య నేనే మానిటర్ చేసిన రోజుల్లో 2800కు చేరిపోయింది. అది ఇసుక ఇవాళ 5000 కూడా పైన దాటిపోతుంది. మాకు తెలుసు, అవన్నీ ఆలోచన చేస్తున్నాం. బిల్డర్లుగా వాళ్ళతో మాట్లాడుతున్నాం. నేను బిల్డర్గా పనిచేశాను. మాకు ఈ ఖర్చులు పెరగడానికి కారణం ఏంటి? ఉదాహరణకి 1975 రూపాయలు ఇస్తున్నారు పడవకి అని చెప్తున్నారు. అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ గట్టు మీద పోసిందని ఖర్చు, గట్టు మీద తీసి పోసిందని ఖర్చు, లారీ కిరాయిలు అదనంగా వస్తున్నాయి. దానివల్ల పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తున్నారు. నాకు తెలిసి రోజు 300-400 ట్రాక్టర్లు వెళ్తే లోడ్ చేసుకోవడం ఖర్చు, లోడ్ ఖర్చులు మాత్రమే ఉన్నాయి. వాడు 3500 తెచ్చి బయట అమ్ముతున్నాడు ట్రాక్టర్ ఉచితం ఇస్తుంది. వాడు ఉచితంగానే తీసుకెళ్తున్నాడు కదా, వాడు ఉచితంగానే తీసుకెళ్తున్నాడు. ఉంది, ఇబ్బంది ఉంది దాంట్లో. మేము కూడా స్టడీ చేస్తున్నాం, చెబుతాం, పైన చెబుతాం. మీరు ఎవరు అన్నారని, తమ్ముడు అన్నాడని కాదు, వాడెవడో నా పేరు చెబుతున్నా, కోపం వచ్చింది. వాడెవడో అంటే పెద్దానికి నన్ను పామేస్తేటని నేను ఇన్వాల్వ్ అయ్యి 4 రూపాయలు సంపాదిస్తే అప్పుడు అందాం. చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని 42 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. వేశారు, ఇచ్చాను అప్పటికి. నేను కొట్టుకురావాలి జేబులు. నేనేదో అనుకున్నా, రేపు ఐటమ్ వచ్చేస్తాండి మీరు లేకపోతే అని. పేరు చెప్పను మళ్ళీ, అది కాదు, పేరు చెప్పను. పేరు చెప్పాల్సో చెబుతాం, నలుగురిలో పెట్టి చెప్పేస్తాం ప్రెస్ మీట్లోనే. మీరు ఇకపోతే రేపు మీ పేరు మీద వస్తాయండి ఐటమ్ అన్నాడు. అందుకని ఇంతసేపు గట్టిగా మాట్లాడటానికి కారణం. రేపు మా కార్యకర్తలందరికీ
ఇన్నేళ్ళు నన్ను భరించినందుకు మా కార్యకర్తలకి. రేపు కొంచెం భోజనం పెట్టి ఇది అనుకున్నాం, మీరు అందరూ రండి. తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం, కానీ రేపు మీరు కూడా అక్కడే భోజనం. చెరుకూరులో భోజనాలు కూడా అక్కడే భోజనాలండి. ఏం లే, కష్టపడ్డ వాళ్ళకి కొంచెం చిన్న సత్కారం చేద్దాం.